ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని కళ్ళ నీళ్ళు కూడా బయటకు రాకుండా చాలా గంభీరంగా బయట కనపడినా ఏదో ఒక సందర్భంలో మన నోటి మాటల ద్వారా ఏదో ఒక రిలీఫ్ కొరకు మనం మాట్లాడేస్తామండి. శ్రమ గుండా వెళ్తున్నప్పుడు నోటి మాటల ద్వారా దూషించడము చాలా చాలా ఈజీ, చాలా సింపుల్ థింగ్ కూడా. కానీ యోబు భక్తుని జీవితంలో మనం గమనించినట్లయితే 21వ వచనము 22వ వచనం, ఆ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. మనం ఏమి చెప్తున్నామో అవి దేవుడు చూస్తున్నాడు, ఏం చెప్పట్లేదో అది కూడా చూస్తున్నాడు. అర్థమవుతుందండి? మనం చాలాసార్లు ఏమనుకుంటాం, నేనేం పలుకుతున్నానో అది దేవుడు చూస్తున్నాడు. ఏవి నీ నోటి దాకా వచ్చినా నువ్వు ఆపుతున్నావో నా దేవునికి ఇష్టం లేదు.